దేవుడు పెట్టి శ్రీదేవి దేవుడు పెట్టి సాయంత్రం మంచిగా నేను అక్కడ వాళ్ళు నమస్తే మేడం. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. अस्यर्जमान शेरेषां यजमानानां सुकुटुम्बानां क्षमस्थैर्य धैर्य वीर्य विजयारोग्यैश्वर्य विद्यर्थं इष्टकाम्यार्थिसिद्ध्यर्थं सर्वाभीष्टसिद्ध्यर्थं प्रह्लादवर्धस्वामिनः दिव्यचरणानिन्द्योः अस्तोत्नामात्रां करिष्ये ओं सिंहाय नमः ओं महासिंहाय नमः दिव्यसिंहाय नमः ओं महाबलां सिंहाय महादेवाय नमः उपेन्द्राय नमः ओं अग्निरोधाय रौद्राय चूरे नमः ओं महावीराय नमः सुविक्रम पराक्रमान् परिकोलाघान विघ्नेव्यान्याय नमः अव्ययाय नमः ओं दैत्यान्तकाय नमः ओं परब्रह्मणे नमः अघोराय घोरविक्वाञ्ज्वालां नमः महाज्वालाय नमः ओं महाप्रभवेन्द्राक्षाय नमः सहस्राक्षाय नमः ओं दुर्निरीक्षाय नमः प्रतापनाय नमः ओं महादंष्ट्राय नमः राज्ञाय नमः ओं हिरण्यकनिषूदनाय नमः चण्डगोपीश्वराय सदाशिवाय नमः सदाशिवाय गुणभद्राय नमः ओं ఈయన మీద కూడా కీర్తించారు. 32,000 కీర్తన చేశారు ఆయన. మొత్తం 32,000 తత్వం నరసింహస్వామి ఒక బీజాక్షర మంత్రానికి టోటల్ 32. ఒక్కొక్క అక్షరానికి 1000 చొప్పున 32,000 చేశారు. ఆ 32,000 చివరి కీర్తన వారి మీదే చేశారు. చూడు అందరికీ సులభుడు పరిపోషకుడు ఇతరుని చివరి కీర్తన ఈ స్వామి. शोभामानं महीयसे धान्यं धनं पशुं बहुपुत्रलाभं सदसं इमान् जनतावं सङ्गृह्णानीति द्वादशारत्रीरधना भवति द्वादशमासाः संवत्सरः संवत्सरमेवावरुन्धे मौञ्जी भवति ऊर्ध्वैर्मुञ्जाः ऊर्ध्वमेवावरुन्धे चित्रा नक्षत्रं भवति चित्रं वा एतत्कर्म यशस्वमेधत्समृद्ध्यै श्रीभूमिनीलाधवेन श्री लक्ष्मी नृसिंहस्वामी प्रसाद सिद्धिरस्तु। వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు అహోబిలం నరసింహస్వామి దర్శనము కుటుంబ సభ్యులతో కార్యకర్తలతో ఇక్కడికి రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా
చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గరుండి చర్యలు తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భక్తులకి, ఎందుకంటే భక్తితో దేవుడిని మొక్కడానికి వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా మనం మొన్న తిరుమలలో చూసినట్టుగా కూడా ఎక్కడ కూడా తొక్కిసలాటలు లేకుండా రోప్ పార్టీని పెట్టి ఎస్ఐలు సిఐలు ఇక్కడే దగ్గరుండి ఆఖరికి ఎస్పీ గారు కూడా వచ్చి దీన్ని మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బందికర వాతావరణం లేకుండా చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అహోబిలంని డెవలప్ చేసే విషయంలో నేను గతంలో కూడా చెప్పినాను, ఆలగడ్డ అంటే వేరే విధంగా బయటికి చూపించినా కూడా వచ్చే రోజుల్లో ఆలగడ్డ అహోబిలం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయబోతున్నాము. రేపు పొద్దున తిరుమల శ్రీశైలం తర్వాత ఆ స్థాయిలో అహోబిలంని డెవలప్ చేయడానికి రోడ్లు కానీ, కనెక్టివిటీ కానీ, రోప్వే కానీ, టూరిజం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడమే కాకుండా వచ్చే భక్తులు, ఎందుకంటే కేవలం మన రాష్ట్రంలో నుంచే కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ అనేది కూడా చేసి టూరిజం కూడా ఈ ఏరియాలో బాగా డెవలప్ చేసేదానికి తప్పకుండా ఈ ప్రభుత్వం మేము కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. భక్తులందరికీ, ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.